సామ్రాజ్యవాదం ఆపాలి, యుద్ధాన్ని ఆపాలి, కాపాడాలి శాంతిని, యుద్ధాన్ని సామ్రాజ్యవాదం ఇరాన్ కు మద్దతుగా మోడీ ప్రభుత్వం. అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఏకధ్రువ ప్రపంచంగా ఇవాళ ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని, తన పెత్తాన్ని చెలాయిస్తుంది. ఇవాళ గత 2 సంవత్సరాల నుంచి పాలస్తీనాపై ఏదైతే ఇజ్రాయెల్ దురాక్రమణ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సంపద మొత్తాన్ని ధ్వంసం చేస్తూ చిన్నపిల్లల్ని సైతం కూడా హననం చేస్తూ ఇవాళ మరణహోమాన్ని సృష్టిస్తున్నటువంటి విషయం ప్రపంచ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒకవైపున రష్యా ఉక్రెయిన్పై దాడి, మరొక వైపున ఈ రోజున ఇరాన్ ఏదైతే ఉందో ఇవాళ ఇరాన్ పైన అమెరికా దాడి, అదేవిధంగా ఇజ్రాయెల్ ఇవాళ పాలస్తీనాపై దాడి. ప్రపంచం మొత్తం ఇవాళ ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో నిలబడి ఉంది. యుద్ధాలు ఎవరి మేలు కోసం కూడా ఉపయోగం లేదు. ఈ యుద్ధాలు అనేటువంటి ప్రపంచ సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారులకు ఉపయోగం తప్ప, పాలకులకు ఉపయోగం తప్ప, ఇది ఏ రకంగా కూడా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజలకు, కార్మిక వర్గానికి, కష్టజీవులకు ఎలాంటి ఉపయోగం లేదు. కనుక ప్రజలందరూ కూడా తీవ్రంగా ఈ యుద్ధాల్ని అసహించుకుంటున్నారు. యుద్ధం అంటేనే రక్తపాతం, యుద్ధం అంటేనే మానవ హననం. కనుక యుద్ధాన్ని ఆపాలి, శాంతిగా మొత్తం సహజీవనంతో ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు కూడా బ్రతకాలని కోరుకుంటున్నారు. కానీ సామ్రాజ్యవాదం ఇవాళ ప్రజల మధ్యలో చీలిక తీసుకొచ్చి మార్కెట్ల కైవసంకై ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఏదైతే మధ్యాసియా ప్రాంతమైనటువంటి మిడిల్ ఏదైతే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నటువంటి సిరియా, జోర్డాన్ లేదా అమెరికాకు అనుకూలంగా ఉన్నటువంటి అనేక తన యొక్క శక్తిని ఇవాళ కేంద్రీకరించి మార్కెట్లను కైవసం చేసుకోవడానికి అమెరికా పన్నుతున్నటువంటి పన్నగం ఇది. దీని వెనుక అమెరికా ఉంది. అమెరికా తక్షణం తన యుద్ధోన్మాదాన్ని ఆపాలని ప్రపంచ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. మన దేశంలో కూడా ఇవాళ సిపిఐ, సిపిఎం, సిపిఐ-ఎంఎల్ అనేక వామపక్ష పార్టీలు, ప్రజలు అందరూ కూడా ఇవాళ ప్రపంచ సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తలొగ్గి ఈ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో మనకు వాయిస్ని వినిపించాలి, మన తీర్మానం చేయాలి. మనం పాకిస్తాన్కు మద్దతుగా, ఇరాన్కు మద్దతుగా, అమెరికాకు వ్యతిరేకంగా మనం తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.